హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇసుక చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇసుకే కాదు, దాంట్లో చూసారా, మీకు ఒకటి చూపిస్తుందని చూసారు, తేగలు అన్నమాట. సో ఏంటబ్బా ఈ తేగలు ఇసుకలో ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారండి. మేమైతే మా ఇంటి ముందు ఇసుక వేయించుకున్నాము, అంటే పైన షెడ్ వేయించుకుందామని. సో సరదాగా మా ఆడపడుచు ఏం చేశారంటే తాటికాయలు ఉంటాయి చూసారా, తాటికాయ టెంకలు అయితే వేశారు, విడివిడిగా తీసి వస్తాయో రావా అనేసి. కానీ చాలా బాగా వచ్చినాయి. అది కూడా మేము ఇసుక అక్కడ క్లీన్ చేయించేస్తున్నాం, తీసేద్దాం బైక్స్ అయి పెట్టుకోవడానికి ఉండట్లేదని. సో ఆ రోజు అలా జరిగిందనమాట. సో నేనైతే ఇంకా తర్వాత పాలు కాచేసాను, టీ పెట్టుకుందాం, చాలా హెడేక్గా ఉంది అనేసి అలా జరిగింది ఈరోజు మార్నింగ్. అయితే మీరేం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి? నేనైతే ఉప్మా చేస్తున్నాను. ఏంటి ఉప్మానా అనేసి అనుకుంటారేమో, ఉప్మా చాలా హెల్దీ తెలుసా, ఎందుకంటే మనం తినని కూడా ఉప్మాలో తినేయచ్చు అనమాట. సో పిల్లలు క్యారెట్ తినరు, పల్లీలు తినరు. సో పల్లీలు అయితే చాలామంది సపరేట్ చేస్తారు, ఆవాలు తినరు, ఇవన్నీ సపరేట్ చేస్తారు. ఈ ఉప్మాలో ఇంకో సపరేట్ చేయడానికి ఏముండదు. సో పులిహోర లాగా సో తినేస్తారనమాట. సో నేనైతే ఇలా క్యారెట్ని డైరెక్ట్గా తినరు కాబట్టి నేను ఉప్మా అయితే చేస్తాను. ఉప్మాలో ఎక్కువ క్యారెట్ వేస్తాను. సో ఉప్మా అయితే చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను. హాయిగా టీ తాగుతున్నప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు మధ్యాహ్నం ఏం వండాలబ్బా, మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోతుంది అని చెప్పేసి టీ తాగుతూ ఉండగానే ఆలోచన వచ్చేసింది. సర్లే అంత ఆలోచించడం ఎందుకు, ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టేస్తే సరిపోద్దని చెప్పేసి నేనైతే ఇంకా బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే పెట్టేశాను. నేనైతే ఈ కడాయిలో వండుతుంటే నాకు అసలు టైం తెలియట్లేదు, ఎందుకంటే చాలా బాగా వస్తున్నాయి. మనం టైం అంత సేవ్ అవుతుంది, ఎందుకంటే అది ఎక్కువ మందంగా ఉండడం, దలసరగా ఉండడం వల్ల హీట్ ఎక్కువసేపు ఉంటుంది. సో అందుకని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్న కొంచెం అదే ఇంకా కొంచెం ఎగిరిపోతుంది, కూర అయిపోతుంది అనే టైంలో కట్టేసామనుకో, ఆ హీట్కి అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఈ కడాయిని తీసుకున్నారా? నాకు కామెంట్ చేయండి. సరే ఈరోజు మీది ఏం కర్రీ, ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి అబ్బా. నాకైతే ఇంకా ఈ కర్రీ వండి ఇవన్నీ ఎప్పుడు మనం రోజులు వేస్తే మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి, కర్రీ ఏం చేయాలి, మళ్ళీ నైట్ కర్రీ ఏం చేయాలి, ఈ డిన్నరు ప్రిపరేషన్లు, ఫుడ్ ప్రిపరేషన్లే సరిపోతుంది. సరే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.